వాక్యాన్ని ఎంతగా వింటున్నావు? ఎంతగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావు? దేవుని వాక్య ప్రకారం జీవించే మనసు నీలో ఉందా? దేవుడు అది కోరుతున్నాడు. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు ప్రభువా. దేవుని మాట మనం బ్రతికించే మాట. దుర్భరమైన నీ జీవితాన్ని, ఎండిన ఎముకలు లాంటి నీ జీవితాన్ని, బలహీనపరచబడిన నీ జీవితాన్ని తిరిగి బ్రతికించగలిగే దేవుని మాట. గివ్ రూమ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి అవకాశం, దేవుని వాక్యానికి చోటివో. బలమైన కార్యాలు నువ్వు చూస్తావు, అద్భుతాలు ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో చేస్తాడు. నేను బ్రతికించే దేవుడు ఆయన. అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీ సంఘానికి రాస్తూ, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మీరు క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డారన్నాడు. ఆధ్యాత్మికమైన పునరుజ్జీవాన్ని దేవుడు మనకిచ్చాడు. తిరిగి జన్మించిన అనుభవంలోనికి మనం వచ్చాం, బ్రతకగలిగాం. అది దేవుడు మనకిచ్చిన కృప. అది ఎందుకు సాధ్యపరచబడింది అంటే దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేశాడు. తన మహాప్రేమను మన పట్ల వెల్లడి చేశాడు.